సో అందరికీ నమస్తే. మనము పొద్దున్నుంచి ఎక్కువగా వింటున్న వార్త ఏదైనా ఉంది అంటే అది సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ సూసైడే. అది కూడా ఇగో హాల్మార్క్ బిల్డర్స్ ఇక్కడ ఆయన ఉండేవాళ్ళు, నివాసం ఉండేవాళ్ళు పవిత్ర జయరామ్తో. ఆవిడ చనిపోయిన కొన్ని రోజుల నుంచి ఆయన డిప్రెషన్లో ఉన్నారని చాలా అంటే మనం కొన్ని ఇంటర్వ్యూలో కూడా చూసాము, ఒక ప్రముఖ యూట్యూబ్లో కూడా చూసాము. అందులో కూడా ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నట్టు, చాలా దుఃఖంతో ఉన్నట్టు కూడా చూసాము. కానీ అలాంటి వ్యక్తి అంటే ఒక సీరియల్స్లో చాలా పాపులర్ అయిన వ్యక్తి, ఇప్పుడు ఆల్రెడీ త్రినయని, కార్తీక దీపం లాంటి పాపులర్ సీరియల్స్లో నటిస్తూ ఆయన మంచి కొనసాగుతున్నప్పుడు ఆయన ఇలా చనిపోవడం అందరికీ విషాదకరమే. ఈవెన్ బుల్లితెర అంటే సీరియల్స్లో నటిస్తున్న యాక్టర్స్ మధ్యలో కూడా ఇది ఒక పెద్ద డిస్కషన్ అనుకోవాలి. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా లేరు అని అంటే అందరికీ బాధాకరమైన విషయం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆయన అపార్ట్మెంట్స్ దగ్గరే ఉన్నాము. ఇక్కడే 5th ఫ్లోర్లో ఆయన ఉండేవారట. కొన్ని రోజులుగా ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఇక్కడే పవిత్ర జయరామ్తో ఉండడం, ఈ మధ్య అక్కడి నుంచి అంటే బెంగళూరుకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మహబూబ్ నగర్ దగ్గర యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈయన బయట అంటే కొన్ని గాయాలతో బయటకు వచ్చినప్పటికీ పవిత్ర జయరామ్ స్పాట్లో డెడ్ అని చెప్పేసి అప్పటి నుంచి ఈ డిప్రెషన్లో కొనసాగి ఇక్కడ కటెన్తో సూసైడ్ చేసుకున్నారు, ఫ్యాన్కి తగిలించుకొని. ఇప్పుడు ఇక్కడ మనకు వాచ్మెన్ ఉంటారు, ఆయన వాచ్మెన్తో మరి కొన్ని అడిగి తెలుసుకుందాం విషయాలు. ఆయన ఎలా ఉండేవారు, ఎలా వచ్చేవారు, అసలు ఆయన గురించి ఈయనకేం తెలుసు అనేది మనం ఆయననే అడిగి తెలుసుకుందాం రండి. సో మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఈ హాల్మార్క్ బిల్డింగ్స్కి సంబంధించి వాచ్మెన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, మీ పేరు? సూర్యబాబు అండి. సూర్యబాబు గారు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తారు? 4 years నుంచి. ఇప్పుడు చందు గారు ఎప్పటి నుంచి ఇక్కడ రెంట్కుంటున్నారు? 1 year నుంచి. ఎలా ఉండేవారు మీతో? అంటే ఇప్పుడు జనరల్ గా వాచ్మెన్స్ అంటే చాలా కొంచెం క్యాజువల్ గా ఉంటారు, కొంచెం మంది బెదిరిస్తారు, మీతో ఎలా ఉండేవారు? బాగా సిల్లిగా బాగానే ఉండేవారు. సిల్లిగా ఉండేవారు, ఇద్దరు సిల్లింగ్ ఉండేవారు, వెళ్ళిపోయేవారు, వచ్చేవారు, అంత బాగానే ఉండేది. అసలు ఎప్పుడు ఏ గొడవ లేదండి. ప్రతిదీ అంటే ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడడం ఎలా ఉన్న వాళ్ళని అలా మాట్లాడేవారు, అంతా బాగానే ఉండేది అసలు. అంటే వాళ్ళు 1 year కి ఇక్కడ ఉంటున్నారు అన్నారు. ఎవరెవరు ఉండేవారు ఇక్కడ? పవిత్ర మేడం గారు, సంధు గారు, పవిత్ర పిల్లలు, ఒక మొక్కరోడు, ఒక అబ్బాయి. పవిత్ర గారు ఎలా ఉండేవారు మీతో? బాగా సిల్లిగా ఉండేవారు. అన్న కాకేసేవారు, అన్ని సిల్లిగా చెప్పేవారు, అన్నిట్లు పని అలా చేసుకునేవారు. పని అసలు అలా చేసుకునేవారు, పని అంతా సిల్లిగా ఉండేవారు. సో మీకు ఎలా ఉంది అంటే సడన్ గా ఒక వ్యక్తి ఒక 1 year గా మీకు పరిచయం ఉన్న వ్యక్తి ఇప్పుడు లేరు అని అంటే ఎలా ఉంది? మొన్నే మాకే బాగా ఇది అయిపోయింది, మేము మనం బాధపడ్డామండి. మళ్ళీ తోటి ఇది మళ్ళీ షాక్. పిల్లలు ఉన్నారా ఇప్పుడు? బెంగళూరులో ఉన్నారండి. అంటే ఆవిడ కార్యక్రమం ఇంకా అవ్వలేదు, అవ్వకి వస్తారేమో. సో చూశారు కదా, అంటే అందరితోని కలుపుగోలుగా ఉండే వ్యక్తులు ఇప్పుడు సడన్ గా మన మధ్య లేరు అని అంటే చాలా బాధాకరమైన విషయమే. ఏదేమైనప్పటికీ అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి బయట, అంటే అక్రమ సంబంధం అది ఇది అని చెప్పేసి, కానీ అదంతా నిజం కాదు అని చెప్పేసి వాళ్ళ భార్య కూడా మాట్లాడుతుంది. అంటే వాళ్ళతోనే ఉన్నారు, గత 6 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు కాబట్టి అంటే అక్కడే ఉండమని కూడా నేను కోరుకున్నాను, నేను ఇంకా అంటే ఇక్కడికి రమ్మని కూడా చెప్పలేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. వాళ్ళ చెల్లి కూడా తిరిగి వస్తారేమో అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ ఫైనల్గా అంటే ఆయన లేరు అన్న దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఈ లోకంలో లేకపోయినా వాళ్ళకి మనసుకు శాంతి కలగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మేడం, మీరు సార్తో ఎప్పటి నుంచి పరిచయం ఉన్నది, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? మేము రాధమ్మ కూతుర్లో హస్బెండ్ అండ్ వైఫ్గా చేసామండి. సో ఇట్స్ బీన్ 1.5 year అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు నా క్యారెక్టర్ కొంచెం తగ్గడం వల్ల నేను కొంచెం టచ్లో తక్కువ ఉన్నాను అనమాట. సో నాకు రాత్రి తెలిసింది, అందుకని మేము ఇంకా ఒకసారి చూసి వెళ్దాం, ఇదే ఆఖరు కదా, అందుకని వచ్చామండి. ఎలాంటి వ్యక్తి మేడం? అంటే బయట మాత్రం చాలా రూమర్స్ వస్తున్నాయి, అంటే పిల్లల్ని కొట్టేవాళ్ళు అని చెప్పేసి. మీరు పర్సనల్గా చూసి ఉన్నారు కాబట్టి, అంటే మాకు జస్ట్ చూడడమే స్క్రీన్ పైన, కానీ చూసేవాళ్ళు మాత్రం ఏమనుకుంటారంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టిండ్రు వాళ్ళ భార్యని, పిల్లల్ని అని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఎంతవరకు గ్రహించారు? మేడం, ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీని గురించి ఏం తెలీదు, బట్
ఒక విషయానికి వచ్చేసరికి ఆయన ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఆయనకి ఇలా జరిగితే ఆయన పూర్వంలో ఏం చేశారు, వాళ్ళ పిల్లలతో ఎలా ఉన్నారు. మనం ఒక ఏరియాలో 100 మందిని తీసుకుంటే 50 మంది అలాగే ఉంటారండి. నేను ఆయన ఒక్కరిని అనట్లేదు, మేల్ అని అలా ఉండొచ్చు, ఫిమేల్ అని అలా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి పబ్లిసిటీ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఇదే చందు గారు పవిత్ర గారితో ఎప్పటి నుంచో రిలేషన్లో ఉంటున్నారు అని అంటున్నారు కదా, అప్పటి నుంచి ఎందుకు రాలేదు మీడియాలో? ఇప్పుడు వాళ్ళు కలిసే తిరిగారు అంటున్నారు, వాళ్ళు కలిసే ఉన్నారు అంటున్నారు. ఇట్స్ బీన్ లైక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంటున్నారు. నాకు ఎగ్జాక్ట్ ఇయర్ తెలీదు. అప్పుడు నుంచి జరగని హల్చల్ కానివ్వండి, మీడియా స్టంట్లు కానివ్వండి, పబ్లిసిటీలు కానివ్వండి, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఇంకేం మిగిలిందండి? ఆవిడే చనిపోయారు, ఈయన చనిపోయారు. గట్టిగా మాట్లాడితే ఒక పుస్తకమే బంద్ అయిపోయింది. మహా అయితే మనం 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోవడానికి ఏం జరిగింది సరే పలాంటి జరిగిందని తెలుసుకుంటాము. 4 రోజుల తర్వాత వాళ్ళ పిల్లల్ని మీరు చూస్తారా, నేను చూస్తానా? పోనీ చూసిన ఆడియన్స్ చూస్తారా? ఎవరు చూడరు. అంతే. పర్సనల్స్లో మనం డీప్గా గెలుక్కొని చేసేది ఏమీ లేదు ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఒకటి, చనిపోయారు, ప్రశాంతంగా పంపించేద్దామండి. ఎవరి పర్సనల్ లైఫ్లో లేనిది చెప్పండి. అంతే. సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు మీతో కానీ? అంటే మీరు కొన్ని రోజులు వర్క్ చేసినాం అన్నారు కదా, ఎలా ఉండేవాళ్ళు? చాలా బాగుంటారు ఆయన, చాలా ఫంకీగా ఉంటారు, అందరితో కలిసిపోతారు. ఇలా రఫ్గా ఉండే మనిషి కాదు, చూడడానికి మనిషి రఫ్గా అనిపిస్తారు. అండ్ చాలా డేర్గా ఉంటారు. ఏదైనా సీన్ జరిగేటప్పుడు ఇక్కడ నుంచి దూకేయాలి. చాలాసార్లు మాకు పడిపోయే సీన్స్, ఇంత దూరం నుంచి దూకాలి అంటే నేను మీకేమైనా పిచ్చా, అక్కడ పడితే దెబ్బలు తగులుతాయి అంటే ఏం కాదులే, 10 సార్లు చేసే కన్నా ఒక్కసారి రియలిస్టిక్గా చేసేసామంటే ఫాస్ట్గా అయిపోతుంది అని, చూడడానికి న్యాచురల్గా ఉంటుందని చేసేసేవాళ్ళు అంతే డేర్గా. మేమన్నా భయపడేవాళ్ళం, అక్కడ అగ్గుంది అన్న వెళ్ళిపోయేవాళ్ళు, దెబ్బలు తగులుతాయన్న. యాక్సిడెంట్ సీన్స్ అయితే లిటరల్లీ ఇప్పుడు అదేదో అంటారులేండి, అది సామెత ఏదో ఉంది, పెన్ను పట్టుకున్నాడు పెన్నుతో పోతాడు, కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడు. ఎన్ని సీన్స్ ఆయన యాక్సిడెంట్ సీన్స్ చేసామో అంత సిన్సియర్గా ఈ లైన్లోనే మీరు బ్రేక్ వేయాలంటే అంత పర్ఫెక్ట్గా వేసేవాడు ఆయన. అండ్ ఫైనల్గా అంటే పవిత్ర గారి మరణం వల్లనే డిప్రెస్ అయ్యి ఇలా చేసుకున్నారని అంటారా? అంటే అలాగే మాట్లాడుకుంటున్నారు, ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటున్నారు. అంటే జనరల్గా ఆయన సక్సెస్ఫుల్ యాక్టర్ అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే అవకాశం లేదు, కానీ పవిత్ర గారి డిప్రెషన్లో ఉండి ఇలా చేసుకున్నారేమో అని అంటున్నారు. మీరేమంటారు మేడం? ఈ విషయంలో ఫినాన్షియల్ సెటిల్మెంట్ అంటే ఏంటో ఒక్కసారి నాకు చెప్పండి. ఐ ఓన్లీ ఆస్క్ ఆడియన్స్. మాకు నెలకు డబ్బులు బాగా వస్తాయండి, అంటే 1,00,000, 1,50,000, 2 లక్షల ప్రాజెక్ట్ మీద వస్తాయి. బట్ టు బీ హానెస్ట్ ఏంటి అంటే ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ స్క్రీన్ మీద అందంగా కనిపించాలంటే వాళ్ళ హెయిర్ దగ్గర నుంచి కాల్ వరకు మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లోనే సగం వెళ్ళిపోతాయి. మిగతాది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి బట్టలు కానివ్వండి, బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని యాక్సెసరీస్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, ప్రతిదీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. జనాలు ఎలా అంటే ఈరోజు మీకు ఒక ప్రాజెక్ట్ మీద 1,00,000 వస్తుంది, మీరు 3 ప్రాజెక్టులు వేస్తే 3 లక్షలు వస్తున్నాయి అంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో మెయింటైన్ చేయడానికి ఒక 2-3 లక్షలు పోతున్నాయి. హైదరాబాద్లో బతకాలంటే అక్కడ ఒక 1,00,000-1,50,000 పోతుంది. ఇంకేం సేవ్ చేద్దాం?